సాలూరు టు విశాఖపట్నం పట్టణం వయా బొబ్బిలి షటిల్ సర్వీస్ ట్రైన్ పట్టాలెక్కింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాలూరు వాసుల కళ సాకారమైంది. సాలూరు నుండి విశాఖకు రైలు సౌకర్యం ఏర్పడింది. ఈ మేరకు షటిల్ సర్వీస్ రైలు జరిగింది. రైల్వే అధికారులు శుక్రవారం సాలూరు విశాఖ మధ్య నడిచే ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న సాలూరు ప్రజల కళ సాకారమైంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో రైలు కూత వినిపించింది. రైల్వే అధికారులు సాలూరు టు విశాఖపట్నం వయా బొబ్బిలి షటిల్ సర్వీస్ ట్రైన్ రన్ శుక్రవారం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు ట్రైన్ సాలూరు రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం, విశాఖపట్నానికి రైలు సర్వీస్ కావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018లో సాలూరు, బొబ్బిలి పట్టణాల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తి చేసి లైన్ ఏర్పాట్లు చేశారు. ఇటీవల రైలు రాకపోకలకు సంబంధించి టైమింగ్స్ కూడా రైల్వే శాఖ ప్రకటించింది. లోకో పైలట్ సిబ్బంది నియామకంపై DRM ఉత్తర్వులు కూడా జారీ చేశారు. షటిల్ సర్వీస్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు 2 రోజుల కిందట రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్నంలో బయలుదేరిన రైలు సాలూరు చేరింది. ఆ ట్రైన్ కు సాలూరు వాసులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు RP బంజిదేవ్ మాట్లాడుతూ, ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాలూరులో మాత్రమే ఎక్కువ రైల్వే స్థలం ఉందని, ఈ స్థలంలో రైల్వే వర్క్షాప్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎందుకంటే మా చిన్నప్పుడు ఇక్కడ నుంచి రైల్వే సాలూరు నుంచి సాలూరుకు గుర్తింపు ఉండేది. సాలూరు నుంచి రైల్వే స్టేషన్కి రైల్వే రన్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ కోరాపూర్ డిస్ట్రిక్ట్ అవన్నీ ఇదంతా త్రూ ఛత్తీస్గఢ్ వరకు సాలూరు నుంచి గూడ్స్ రైళ్లన్నీ వచ్చి ఇక్కడ డంప్ అయ్యి సామాన్లన్నీ ఇక్కడ నుంచి లారీల ద్వారా వెళ్ళేవి. మళ్ళా పూర్వవైభవం మాకు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న DRM ఆఫీసర్ కూడా ఒక విషయం వచ్చింది. ఎందుకంటే సాలూరు నుంచి విశాఖపట్నం వరకు ఎక్కడ ఎంత ప్లేస్ లేదు రైల్వే. కాబట్టి రానున్న రోజుల్లో విశాఖపట్నం రైల్వే జోన్ అవుతుంది. కాబట్టి సాలూరులో వర్క్షాప్ సెంటర్ పెడతామని కూడా కేంద్రంలో ఆలోచన ఉంది. మేము రానున్న రోజుల్లో ఇక్కడ మంత్రి గారు మేము అందరం కలిసి రామ్మోహన్ నాయుడు కూడా ఒత్తిడి చేసి సెంటర్ లో కూడా ఒత్తిడి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి సాలూరుని రైల్వే లైన్ లో డెవలప్ చేయడం. ఇవాళ ట్రైల్ లైన్ వచ్చింది, మరి రిపోర్ట్స్ గట్రా ఉంటాయి కదా, నాకు చెప్పడం పలానప్పటి నుంచి రెగ్యులర్ లైన్ స్టార్ట్ అవుతుంది. టైమింగ్ షెడ్ ఇప్పుడు ఒకటి ఉంది. ఏంటంటే మాకైతే పార్ట్ టైమింగ్స్ అయితే కావాలా, వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే సర్వీస్ పెట్టి కూడా చేస్తారు. బొబ్బిలి నుంచి ఎక్కువ సర్వీస్ ఉంటుంది కదా సాలూరు నుంచి. అక్కడ ఉన్న ట్రైన్లు యొక్క టైమింగ్స్ బట్టి ఇది అడ్జస్ట్ చేస్తారు. మన డిమాండ్ ఏంటి టైమింగ్ కూడా మారుస్తారు. ఉదయం ఉంటే ఇక్కడ మనకి బాగుంటది, అటు నుంచి రిటర్న్ సాయంత్రం మార్నింగ్ గట్ట జనం అంతా రైల్వే ఖాళీ ఉండదు, అంత సర్వీస్ పెరుగుతుంది. అది మేము రిప్రజెంట్ చేస్తాం.